చిన్నపిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అని చాలా మంది మదర్స్ బెంగపడుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు తినేది ఇంతే, ఆ ఇంత తినడంలోనే మల్టీ న్యూట్రియంట్స్ ఉండడం చాలా చాలా అవసరము. సో ఇంత ఫుడ్ లో మల్టీ న్యూట్రియంట్స్ ఉండాలంటే సూపర్ ఫుడ్ నే సెలెక్ట్ చేయాల్సిందే, అంటే సూపర్ ఇంగ్రీడియంట్ నే సెలెక్ట్ చేయాల్సిందే. సో అలాంటి సూపర్ ఇంగ్రీడియంట్ ఉన్న ఫ్రూట్ బనానా. సో ఇవాళ నేను బనానాని సెలెక్ట్ చేశాను. వెల్కమ్ టు గోరుముద్దలు. బనానా వచ్చేసి సూపర్ ఫుడ్ అండి, ఎందుకంటే బనానాలో మల్టీ వైటమిన్స్ ఉంటాయి. ప్లస్ బనానాని స్పోర్ట్స్ ఫ్రూట్ అని కూడా అంటారు. అందరు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు బనానాని తింటారు. సో బనానా కానీ మీ బేబీస్ కి డయట్ లో ఇస్తే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటారండి. బనానాకి చాలా చాలా న్యూట్రిషియస్ వాల్యూ ఉంది. బనానా గురించి ఇంకా రెసిపీ చేస్తూ తెలుసుకుందాం. సో ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ బనానాస్. సో ఫ్రైడ్ బనానాస్ కోసం ఇవాళ నేను బనానాస్ యూజ్ చేస్తున్నాను. ప్లస్ పిల్లలకి కొంచెం స్వీట్నెస్ అంటే చాలా ఇష్టము కాబట్టి నేను హనీ యూజ్ చేస్తున్నాను, ఫారెస్ట్ హనీ. ఫ్లేవరింగ్ కోసం ఇలాచీ పొడి మరియు లైట్ గా నెయ్యి. సో ముందుగా ఏం చేయాలంటే ముందుగా బనానా స్కిన్ తీసేయాలి. బనానాని స్మాల్ ముక్కల్లో కట్ చేసుకోవాలి. బేబీస్ లో మనము స్టార్టింగ్ లిక్విడ్ నుంచి సాలిడ్ డయట్ లో వచ్చేటప్పుడు బనానాస్ ని ఫస్ట్ ఫుడ్ గా ఇస్తారు, ఎందుకంటే బనానాస్ బేబీ స్టమక్ లో ఈజీలీ డైజెస్ట్ అవుతాయి. సో బనానాస్ ని కట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ హీట్ చేసి దీంట్లో నెయ్యి వేద్దాం. సో పిల్లల ఫుడ్ లో నెయ్యి ఎందుకు వేస్తామంటే నెయ్యిలో హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ ఉంటుందండి. సో తొందరగా కాలదు ఫుడ్. సో నెయ్యి హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో బనానాస్ వేస్తున్నాము. Banana also controls diarrhea. సో బనానా వచ్చేసి ఈజీలీ అవైలబుల్ అండి. ఇట్ ప్రివెంట్స్ డైరియా. అది కాకుండా ఈజీ అవైలబిలిటీ కాబట్టి ఏ సిటీలో ఏ టౌన్ లో ఎప్పుడైనా అందరూ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ పూర్ మ్యాన్స్ ఫ్రూట్. పూర్ మ్యాన్స్ ఫ్రూట్ కానీ రిచ్ మ్యాన్స్ న్యూట్రియంట్స్ ఉన్నాయండి బనానాలో. సో చక్కగా బనానాని నెయ్యిలో ఫ్రై చేయాలి. లైట్ గా రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేయాలండి. బనానా పిల్లలకి ఇస్తే యూరినరీ డిజార్డర్స్ కూడా ప్రివెంట్ అవుతాయి. చూసారా కలర్ మారుతుంది. మీడియం లేదా లో ఫ్లేమ్ లో చేయాలి. బనానా ఆల్సో ప్రివెంట్స్ ఎనీమియా. బనానా ఇస్ సూపర్ ఫుడ్ అండి. ఫుల్ ఆఫ్ ఎనర్జీ పిల్లలకి వచ్చేస్తుంది. 6 months నుంచి మనం బనానాస్ ఇవ్వడం ఇంప్లిమెంట్ చేయొచ్చు బేబీ డయట్ లో ఇన్ ఎనీ ఫామ్. సాధారణంగా బనానాస్ ని మిక్సీలో గ్రైండ్ చేసి ఇచ్చేస్తారు, కానీ పిల్లలు ఏంటంటే ఆ టేస్ట్ కి అలవాటు పడిపోయి నోరు నుంచి తీసేస్తూనే ఉంటారు. ఎందుకంటే సేమ్ ఫుడ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసేస్తూనే ఉంటారు. కాబట్టి అదే సేమ్ ఫ్రూట్ ని కొంచెం ట్విస్ట్ చేసి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చేస్తే ఇష్టంగా పిల్లలు తింటారు. చూసారా చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు పొయ్యి ఆపేసి
రోస్టెడ్ బనానాస్ ని కూల్ అవనిద్దాం. నాకైతే మంచి స్మెల్ వస్తుందండి, ఎందుకంటే నెయ్యి వేసి ఫ్రై చేసాము. నాకే తినాలంది. సో డెఫినెట్లీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కానీ దీనికి ఇంకా ప్రొసీజర్ ఉంది. ఫ్రైడ్ బనానాస్ ని కూల్ అవనిద్దాము. సో ఫ్రైడ్ అయిపోయిన బనానాస్ కూల్ అయిపోయాయండి. సో చిన్నపిల్లలకి కౌ మిల్క్ 1 year దాకా ఇవ్వకూడదని రీసెర్చ్ చెప్తుంది. ఎందుకంటే కౌ మిల్క్ లో మాక్సిమం ప్రోటీన్ ఉంటాయి, పిల్లలకి ఒబేసిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రై అయి కూల్ అయిన బనానాస్ ని ఒక చక్కని మిక్సీ జార్ లో వేద్దాము. మిక్సీ జార్ చక్కగా ఎలా ఉంటుంది, ఎందుకంటే మనం యూస్ చేస్తూ ఉంటాము కాబట్టి అది ఖరాబ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న బనానాస్ ని మిక్సీలో వేసి ప్రొసీజర్ చేయాలి. ఫ్రై చేసుకున్న బనానాస్ ని మిక్సీలో వేస్తున్నాను. మీ ఇంట్లో పెద్ద పిల్లలు ఉంటే ఇలాగే ఇచ్చేయొచ్చండి, వాళ్ళు ఇలాగే తినేస్తారు. ఎందుకంటే ఫ్రైడ్ బనానాస్ చాలా టేస్టీగా ఉంటాయి. వెనీలా ఐస్ క్రీమ్ తో ఇస్తే ఇంకా బాగుంటుంది. సో ఫ్రైడ్ బనానాస్ లో నేను తేనె వేస్తున్నాను. చేసి జస్ట్ పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్, మూత పెట్టేసి గ్రైండ్ చేద్దాం. సో ఫ్రైడ్ బనానాస్ చక్కగా ప్యూరీ అయిపోయాయండి. చూసారా, బ్లాక్ కలర్ వచ్చిందని భయపడకండి, ఎందుకంటే బనానాస్ మీకు తెలిసిన విషయమే, ఐరన్ ఉంటుంది కాబట్టి డార్క్ కలర్ అయిపోతుంది. సో నథింగ్ టు వరీ. నేను యుఎస్ వెళ్ళినప్పుడు ప్యాక్డ్ పిల్లల ఫుడ్ కొని ఇండియా తీసుకొచ్చి రీసెర్చ్ చేశానండి. అవి ఏం లేదు, ఇలాంటి ఫుడ్స్ నే ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఓవర్ రేటెడ్, చాలా ఎక్స్పెన్సివ్. సో ఇట్లాంటి హెల్తీ ఫుడ్స్ ని మనం ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి ఇస్తే హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్, ప్లస్ బేబీస్ తొందరగా గ్రో అవుతారు. పిల్లలకి ఎప్పుడు ఫుడ్ సర్వ్ చేసినా ఫ్రెష్ గా చేసి సర్వ్ చేయాలండి. లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ని ఎప్పుడు సర్వ్ చేసే రిస్క్ తీసుకోకూడదు. ప్లస్ బనానా వచ్చేసి పిల్లలకి చాలా హెల్తీ, ఎందుకంటే పిల్లలకి స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది. సో పిల్లల స్కిన్ బర్న్ అవుతుంది. సో బనానా పిల్లల డయట్ లో ఇస్తే ఆ బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. సో పిల్లల డయట్ లో ఇట్లాంటి బనానా బేస్డ్ రెసిపీస్ ని తప్పక ట్రై చేసి పిల్లల్ని తినిపియండి. ఫ్రైడ్ బనానాస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అరటిపళ్ళు, నెయ్యి, యాలుకల పొడి, తేనె. మొదట అరటిపండు తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఒక పాన్ తీసుకొని నెయ్యిని వేడి చేయండి. వేడి అయిన నెయ్యిలో కట్ చేసిన బనానా పీసెస్ను వేయండి. అరటిపండు బ్రౌన్ కలర్ వచ్చే వరకు తక్కువ మంటపై రోస్ట్ చేయండి. రోస్ట్ అయిన బనానాస్ని చల్లారనివ్వాలి. తరువాత ఫ్రై అయిన బనానాస్ని మిక్సీలో వేసి ఫ్లేవర్ కోసం కొద్దిగా తేనె మరియు ఇలాచీ పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ హోల్సమ్ ఫుడ్ ఫర్ బేబీస్, ఫ్రైడ్ బనానాస్ రెడీ. ఇప్పుడు సమ్మర్ కదా, హీట్ ఎక్కువ కాబట్టి పిల్లలకి చెమటలు ఎక్కువ వస్తాయి అనేసి మదర్స్ ఏం చేస్తారు, టాల్కమ్ పౌడర్ ఇలా పెట్టేస్తూనే ఉంటారు. కానీ ఆ టాల్కమ్ పౌడర్ కళ్ళలో వెళ్తే చాలా డేంజరస్ అండి. సో పిల్లలకి అప్లై చేసే ముందు ఆ పఫ్ లో టాల్కమ్ పౌడర్ తీసి మనం ఎక్కడైనా ఇలా ట్యాప్ చేసుకొని అప్పుడు జాగ్రత్తగా పిల్లలకి అప్లై చేయాలి. ఎందుకంటే కళ్ళలో వెళ్తే ఇట్ ఇస్ డేంజరస్. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పడితే పిల్లలు హెల్తీగా ఉంటారు, ప్లస్ మదర్స్ కూడా హ్యాపీ. ఎందుకంటే హెల్తీ బేబీస్, హ్యాపీ మదర్స్. సీ యూ దెన్ టుమారో. బై బై.